హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శృణ్వతాం స్వకథా కృష్ణः పుణ్యశ్రవణకీర్తనः హృద్యంతస్థో హి భద్రాణి విదనోతి సహృత్సతాం నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయ భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకీ. హరే కృష్ణ డివోటీస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ సెషన్ ఆఫ్ భగవద్గీత శ్రవణం. ఈరోజు మనము చాప్టర్ 2 సమ్మరైజ్ చేసుకోబోతున్నాము. సో ఈరోజంతా కూడాను మనకు లాస్ట్ టైం చర్చించుకున్నట్లుగా ఆ, యుద్ కురుక్షేత్ర యుద్ధరంగంలో స్టేజ్ సెట్ అయిందనమాట. గీతా సారాన్ని గీతాన్ని గీతని ఆ, కృష్ణ అర్జునుడికి చెప్పటం కోసం ఆ పరిస్థితులన్నీ కూడా ఒక ఒక స్టేజ్ సెట్ అయిపోయింది. ఒక ఒక మొత్తం కూడా ఒక వాతావరణం అంతా కూడా సెట్ అయిపోయింది అనమాట. ఈ రెండో అధ్యాయంలో ముఖ్యంగా కృష్ణ సాంఖ్య యోగం గురించి, బుద్ధి యోగం గురించి చెప్తారు. సాంఖ్య యోగం అంటే ఇట్స్ అనలిటికల్ స్టడీ. సాంఖ్యం అంటే ఇట్స్ అన్ అనలిటికల్ స్టడీ. దేని గురించి అనలిటికల్ స్టడీ చేస్తున్నారు అంటే ఇట్స్ అనలిటికల్ స్టడీ ఆఫ్ ద సోల్ అండ్ బాడీ అన్నమాట. ఆత్మ, శరీరము, దీని గురించి కొంచెం క్షుప్తంగా, చాలా క్లీన్గా, అనలిటికల్గా కృష్ణ అర్జునుడికి చెప్తూ ఉంటాడు అనమాట. సో దీన్ని సాంఖ్య యోగము అంటారు, సాంఖ్య ఫిలాసఫీ అంటారు. సో ఈ సాంఖ్య యోగం గురించి చెబుతూనే ఈ యొక్క అత్యంత ప్రధానమైన అంశం ఈ యొక్క చాప్టర్లో ఏంటంటే సాంఖ్య యోగం. తర్వాత సెకండ్ పార్ట్ ఈస్ కర్మకాండతో పాటు కలిగిన ఒక బుద్ధి యోగ గురించి కూడా చెప్తారనమాట. ఈ ఈ యొక్క చాప్టర్లో గీతా ఉపదేశాన్ని మొత్తంగా ఒక సారాంశంగా ఉంటుందన్నమాట. దట్ ఈస్ వై దిస్ చాప్టర్ నేమ్ ఏం ప్రభుపాల్ వారు ఏం చెప్తారు, ఇట్స్ గీతా సమరైజ్డ్. కంప్లీట్ ఒక సమరీ ఆఫ్ కంప్లీట్ ఒక భగవద్గీత మొత్తం కూడా ఒక సారాంశంగా ఈ యొక్క సెకండ్ చాప్టర్ ఉండబోతుంది అనమాట. ఒక ప్రధాన అంశాలుగా మనం ఒకవేళ ఈ ఒక చాప్టర్ మొత్తం కూడా మనం చూసుకున్నట్లయితే ఏమేమి ఉంటాయి అంటే, మొదటగా అర్జునుడు యొక్క ఆ సంశయం ఏదైతుందో, ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్ లో అర్జునుడు ఏ విధంగా అయితే ఉన్నాడో, ఆ ఎదుటి వాళ్ళని చూసి, ఎదురు నిల్చున్న వాళ్ళ బంధువుల్ని చూసి, నేను నేను ఇక ఏం చేయాలి, నేను ఎలా చంపగలను, ఎలా చంపితే పరిస్థితులు ఏంటి, కుటుంబ పరిస్థితులు ఏంటి, వంశ పరిస్థితులు ఏంటి అనే ఒక ఆ పొజిషన్ నుంచి చూస్తూ ఉంటాడు. కాబట్టి అప్పుడు కృష్ణ రెస్పాన్స్ ఏ విధంగా ఉంటుంది, కృష్ణ రెస్పాండ్ అయిన తర్వాత అసలు అర్జున్ యొక్క రియల్ కన్సర్న్ ఏంటి, అసలు ఎందుకు ఎందుకు ఫైట్ చేయొద్దు అనుకుంటున్నాడు, అదంతా తెలిసిన తర్వాత ఇక ఇంకొక భాగం ముఖ్యంగా మనం ఏం ఇవాళ ఈ యొక్క చాప్టర్ లో ఉంటుందంటే, అర్జునుడు కృష్ణుడికి శరణాగతి ఏ విధంగా పొందాడు. అప్పుడు కృష్ణ ఈ యొక్క సాంఖ్య ఫిలాసఫీ గురించి, అసలు ఈ ఆత్మ, శరీరము యొక్క ఫిలాసఫీ గురించి ఒక ఫండమెంటల్ స్పిరిచువల్ ఇన్స్ట్రక్షన్ ఏ విధంగా ఇచ్చారు కృష్ణ. ఆ తర్వాత చాలా డీటెయిల్డ్ గా ఆత్మ యొక్క లక్షణాలు ఏంటి, అవి ఏ విధంగా ఉంటుంది, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేసి దాని గురించి. తర్వాత నేచర్ ఆఫ్ మ్యాటర్ వర్సెస్ స్పిరిట్ గురించి మాట్లాడతారు. ఉమ్, తర్వాత ఒక ఈ జనన మరణాల గురించి మాట్లాడతారు. తర్వాత ఈ యుద్ధం ఏదైతే చేస్తున్నావో అర్జున, ఇది ధర్మయుద్ధం అని ఆ, చెప్పి ఫైనల్ గా ఏం చెప్తారు అంటే, ఇది ఒక ఏమంటారు, యు ఫైట్ ఫర్ ద సేక్ ఆఫ్ నో ధర్మ అనేసి చెప్తారు. ఈ యొక్క కాన్సెప్ట్స్ మనము ఆ, ముఖ్యంగా ఫస్ట్ పార్ట్ ఆఫ్ ఈ చాప్టర్ లో చూస్తాం. సెకండ్ పార్ట్ ఆఫ్ చాప్టర్ అంతా కూడా కర్మకాండ, ఏ విధంగా మనం ప్రిస్క్రైబ్ డ్యూటీస్ చేయాలి, ఏ విధంగా ఒక పండితులు లక్షణాలు ఏంటో చెప్తారు. స్థితప్రజ్ఞ ప్రజ్ఞుడి యొక్క లక్షణాలు చెప్తారు కదా. అండ్ సెన్స్ కంట్రోల్ ఏ విధంగా చెప్తారు. సో ఇదంతా అండ్
ఈవెన్ ఇఫ్ యూఆర్ డూయింగ్ సమ్ సెన్స్ పర్సెప్షన్, ఒక ఇంద్రియ తోటి మనము పర్సెప్షన్ చేస్తే దాని యొక్క డేంజర్ ఏంటో చెప్తారు. అండ్ ఫైనల్లీ అసలు అల్టిమేట్ గా పర్ఫెక్షన్ ఏ విధంగా సాధించవచ్చు ఆ, అనేది చెప్తారనమాట. సో ముఖ్యంగా దిస్ ఇస్ వాట్ బేసికలీ క్విక్ క్విక్ రౌండ్ ఆఫ్ సమరీ ఆఫ్ సెకండ్ చాప్టర్ ఆఫ్ భగవద్గీత. ఇప్పుడు మనం దీన్ని ఇలా ఈ యొక్క అంశాలన్నిటిని కూడా కొంచెం డీటెయిల్డ్ గా మనం మాట్లాడుకుందాం ఇవాళ. సో ఇది కొంచెం పెద్ద చాప్టర్. ఇట్స్ 72 శ్లోకాస్ ఉన్నాయి. సో వీటిలో ఏంటంటే మనము సగభాగంగా ఇవాళ కొంచెం, ఇంకొక సెకండ్ పార్ట్గా నెక్స్ట్ సెషన్లో చూద్దాం అనమాట. ఓకే. సో ఇవాళ మనం ఎంతవరకు చేయగలము మనము అంతవరకు డిస్కస్ చేసుకుందాం. ఆల్ రైట్. లాస్ట్ చాప్టర్లో మనకు, హరే కృష్ణ, ప్లీజ్ మ్యూట్లో ఉండండి. యా, హరే కృష్ణ, థ్యాంక్ యూ. ఓకే. సో లాస్ట్ చాప్టర్లో మనకు ఎదురుగా నిల్చున్న వాళ్ళ యొక్క బంధువుల్ని చూసి ఆ అర్జునుడు ఆ కంపాషన్ తోటి మునిగిపోయాడు అనమాట. ఆ కరుణతోటి మునిగిపోయి ఏడుస్తున్నాడు. హీఈస్ లిటరలీ ఇన్ టీయర్స్. అయితే ఈ చాప్టర్ ఏ విధంగా మొదలవుతుందంటే, సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు కదా. సో ఆ సంజయుడు చెప్తూ ఉంటాడు అనమాట, అలాగ ఏడుస్తున్న అర్జునుడిని చూసిన ఆ కృష్ణుడు తన అజ్ఞానాన్ని చూసి ఈ విధంగా మాట్లాడాడు అనేసి చెప్తున్నారనమాట. ఈ విధంగా సంభాషణ నడుస్తుంది అని చెప్తున్నారు. ఇక్కడ అజ్ఞానము అనే పదం యూజ్ చేస్తున్నారు సంజయ్. కృష్ణుడు అర్జునుడిని ఇక్కడ అజ్ఞానిగా, అంటే అజ్ఞానంతో నిండి ఉన్న ఒక వ్యక్తిగా చూస్తున్నాడు. ఎందుకు ఈ అజ్ఞానం అంటే, వాట్ ఈస్ వాట్ ఈస్ దట్ సైన్స్ ఆఫ్ దట్ ఇగ్నరెన్స్? ఆ అజ్ఞానం యొక్క సైన్స్ ఏంటి అంటే, ఒక మెటీరియల్ కంపాషన్ గురించి తను ఏడుస్తున్నాడు. ఒక కరుణ చూపిస్తున్నాడు, కరెక్టే. కానీ ఏ విధంగా ఎవరి గురించి కరుణ చూపిస్తున్నాడు అనేది సరే, ఒక ఆధ్యాత్మికంగా చూసినట్లయితే అక్కడ చాలా మెటీరియల్ కంపాషన్ లాగా అనిపిస్తుంది. ఆ మెటీరియల్ కంపాషన్ తోటి ఏంటి, ఏడుస్తున్నాడు, కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు, ఆ కరుణతో ఆ కన్నీళ్ల సాగరంలో మొత్తం మునిగిపోయాడు అనమాట. అయ్యో, ఈ బంధువులను చంపితే పరిణామాలు ఏమొస్తుంది, వంశం ఏమైపోతుంది, వంశం మొత్తం నిర్వీర్యమైపోతుంది, వర్ణశంకర పుట్టేస్తారు మొత్తం కూడాను, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరూ ధర్మం తప్పుతారు, ధర్మం తప్పితే మొత్తం ఈ రాజ్యం అంతా అధర్మ పాలైపోతుంది అనేసి ఈ విధంగా ఒక భౌతికమైన ఒక ఆ, ఆలోచనలో తను ఏమంటున్నారంటే మెటీరియల్ కంపాషన్ అవుతున్నారు. రైట్. సో స్పిరిచువల్ కంపాషన్ అంటే ఏమిటి అంటే, ఇట్స్ లైక్ కంపాషన్ టు ద ఇటర్నల్ సోల్. ఎప్పుడైతే ఈ శరీరానికి సంబంధించిన భౌతిక ప్రపంచమైన సంబంధించిన కరుణ ఎప్పుడైతే మనం చూపిస్తామో అది ఇగ్నోరెన్స్ అయిపోతుంది. ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా ఒక 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 దానిని ఆధ్యాత్మికంగా చూస్తూ, స్పిరిచువల్గా చూస్తూ ఆ దాన్ని మనం ఎప్పుడైతే దాని పట్ల మనం ఎప్పుడైతే కరుణ కంపాషన్ ఏర్పరచుకుంటామో దాన్ని సెల్ఫ్ రియలైజేషన్ అంటారు. సో దేర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ ఇగ్నోరెన్స్ వర్సెస్ సెల్ఫ్ రియలైజేషన్. ఇగ్నోరెన్స్ అంటే అజ్ఞానం అంటే దేనికి వస్తుంది అంటే, ఎప్పుడైతే ఆ అర్జునుడు ఆ కరుణ మెటీరియల్ గా చూపించాడో, ఒక భౌతిక ప్రపంచమైన శారీరక బద్ధంగా చూపించాడో, బాడీలీ కాన్సెప్ట్ ఆఫ్ మెటీరియల్ కంపాషన్ చూపించాడో, దాన్ని అజ్ఞానంతో పోల్చుకుంటాము. ఎప్పుడైతే ఈ యొక్క సేమ్ కంపాషన్, సేమ్ కరుణ, సేమ్ కంపాషన్ ని ఒకవేళ మనం సెల్ఫ్ రియలైజ్డ్ సోల్ కి మనం ఎప్పుడైతే చూపిస్తామో, ద ఇటర్నల్ సోల్ వైపు మనం ఎప్పుడైతే చూపిస్తామో, అప్పుడు దాన్ని సెల్ఫ్ రియలైజేషన్ అంటారు. ఒక ఆధ్యాత్మిక వ్యక్తికి ఒక అజ్ఞానికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే అది. సో అందుకని అది శ్రీల ప్రభుపాదుల వారు చక్కగా వివరిస్తున్నారనమాట ఇక్కడ. ఈ యొక్క సంజయుడు చెప్పిన ఈ శ్లోకంలో, అంటే ఈ యొక్క అజ్ఞాన స్థితి, ఆ ఇగ్నోరెంట్ స్థితి నుంచి అర్జునుడు ఏ విధంగా సెల్ఫ్ రియలైజ్డ్ సిచ్యువేషన్ కి, ఆధ్యాత్మికంగా ఆత్మ సాక్షాత్కార స్టేజ్ కి ఎప్పుడు ఎలా వెళ్తున్నాడు అనే ఒక జర్నీని మనకు ఒక కాంటెక్స్ట్ సెట్ చేయడానికి మనకు ఈ శ్లోకము, ఈ యొక్క ఈ యొక్క స్టార్టింగ్ ఆఫ్ దిస్ చాప్టర్ అనేది మనకు ఉపయోగపడుతుంది. రైట్. సో ఆ విధంగా చాలా కరుణతో నిండిపోయి ఉన్న ఆ అర్జున్ని చూసి, ఆత్మజ్ఞానాన్ని, కృష్ణుడు ఆత్మజ్ఞానాన్ని ఇవ్వడానికి మొత్తం కూడా ఒక వేదిక సిద్ధం అయిపోయింది. అర్జునుడిని పరిస్థితి చూసి కృష్ణుడు ఇప్పుడు ఏమని స్పందించాడు, ఏమని మాట్లాడాడు అన్ని కూడా ఇప్పుడు ఈ చాప్టర్లో మనకు తెలిసిపోతుంది అనమాట.
సో ఏమన్నాడు కృష్ణ? అర్జున, ఈ అశుద్ధ భావాలు నీ దగ్గరికి ఎలా వచ్చాయి అసలు? ఉమ్, ఈ యొక్క జీవన ప్రగతికి వాల్యూ నో ద వెన్ 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 ఎ పర్సన్ నోస్ ద వాల్యూ ఆఫ్ లైఫ్, ఈ జీవన మూల్యాలు తెలిసిన ఆ, వ్యక్తికి ఈ యొక్క శోకాలు మొత్తం తగవు, ఈ అశుద్ధ భావాలు మొత్తం తగవు అనేసి అంటున్నాడు అనమాట. సో వాట్ ఈస్ టెల్లింగ్ ఈజ్ లైక్ యు ఆర్ ఎ సెల్ఫ్ రియలైజ్ సోల్. కృష్ణుడి యొక్క అత్యంత ప్రియమైన మిత్రుడు కదా, భక్తుడు కూడాను. అలాంటి ఒక వ్యక్తికి ఇలాంటి ఒక ఆలోచనలు రావటం ఏంటి, ఇలాంటి ఒక అశుద్ధ భావాలు రావటం ఏంటి అనేసి కృష్ణ అంటున్నారు అనమాట. యా. సో అంటే ఇక్కడ ఈ శ్లోకంలో అందుకే కృష్ణ అర్జునుడిని అనార్యన్ అని కూడా అంటారనమాట. ఆర్యుడు అంటే ఎవరు? అంటే ఆర్యుడు అనగా జీవన మూల్యాలు తెలిసిన వ్యక్తి, వన్ హూ నోస్ ద వాల్యూ ఆఫ్ ద లైఫ్. ఓకే. కానీ ఇక్కడ ఏమైంది? కృష్ణ అర్జునుడిని అనార్య అని పలకరిస్తాడనమాట. అనార్య అంటే ఆ జీవన మూల్యాలు తెలియని వ్యక్తిగా వ్యవహరిస్తున్నాడు అర్జున ఇక్కడ. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఇక్కడ అర్జున సిమ్టమ్స్, అర్జున యొక్క క్వాలిటీస్, ఆయన యొక్క ఏమంటారో ఆ ఫీచర్స్ అన్ని కూడా, ఆ ఎక్స్ప్రెషన్స్ అన్ని కూడా, ఇట్స్ ఆల్ అబౌట్ మేబీ కృష్ణ ఈజ్ వాంటింగ్, కృష్ణ అది అలా పరిస్థితులు ఏర్పాటు చేయటానికి జరిగిన పరిస్థితులుగానే మనం గమనించాల్సి ఉంటుంది. బై బై నేచర్ ఆర్ బై బర్త్ అర్జున ఇస్ అ ప్యూర్ డివోటీ అండ్ ఈస్ బియాండ్ ఆల్ దిస్ ఇగ్నరెన్స్. కానీ అలాంటి ఒక ఆ ఇన్స్ట్రక్షన్స్ కృష్ణ నుంచి రావటానికి ఏర్పరచుకున్న ఒక పరిస్థితుల్లాగా మనం చూడాలి ఇక్కడ. రైట్. అనార్యుడి యొక్క లక్షణాలు ఏంటి? అనార్యుడి లక్షణాలు ఏంటంటే వాళ్ళకు ఒక ఒక జీవిత గమ్యం ఉండదు. జీవిత గమ్యం కృష్ణ, జీవిత గమ్యం విష్ణు అని తెలియకుండా ఉండేవాళ్ళు అనార్యులు అనమాట. వాళ్ళకి ఒక మెటీరియల్ బాండేజ్ లోనే ఉంటారు తప్ప ఎప్పుడు కూడా ముక్తి, లిబరేషన్ గురించి ఆలోచించే వ్యక్తులు కాదు. అండ్ వాళ్ళ యొక్క కాన్సెప్ట్ ఆఫ్ లైఫ్ అంతా కూడా మెటీరియల్ కాన్సెప్ట్ ఆఫ్ లైఫ్ ఉంటుంది. అండ్ ఈ భౌతిక ప్రపంచంలో ఈ ఎక్స్టర్నల్ ఫీచర్స్ గురించి ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఆల్దో అర్జున ఇస్ అ క్షత్రియ, ఈస్ లిటిల్ డీవియేటింగ్ ఫ్రమ్ హిస్ డ్యూటీస్ కదా. ఆ క్షత్రియ ధర్మం నుంచి కొంచెం డీవియేట్ అయ్యి నేను యుద్ధం చేయను అనే స్థితిలోకి వెళ్ళిపోతున్నాడు కాబట్టి అది ఇప్పుడు అనార్య అనేసి పలకరించాడు అనమాట కృష్ణ. కానీ అసలు అర్జున యొక్క లక్షణం ఆర్యుడే. కానీ నువ్వు ఆర్యుడివే కృష్ణకు తెలుసు, కానీ ఇలాంటి ప్రవర్తన ఆర్యుడికి తగదు. అలాంటి ఆర్యుడివైన నీకు అనార్య లక్షణాలు చూపిస్తున్నావేంటి? నువ్వు ఎక్కడి నుంచి ఇలాంటి అశుద్ధ భావాలు వస్తున్నాయి అనేసి అంటున్నాడు అనమాట. సో ఆ విధంగా అంటూనే మనకి కృష్ణ మొత్తం కూడా ఆ అర్జునుడి యొక్క ఆ యొక్క లామెంటేషన్ ఏదైతే ఉందో, ఆ బాధ ఏదైతే ఉందో దాన్ని కొట్టిపారేస్తారు, ఖండించేస్తారు అనమాట. సో ఖండించేసి ఇప్పుడు కృష్ణ ఏమంటారు, ఇప్పుడు నీలాంటి ఉన్న ఒక 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 ప్రతి వీక్నెస్ ఆఫ్ హార్ట్, ఈ హృదయ దౌర్బల్యాన్ని తీసేసేయి అనేసి అంటారనమాట. సో ఇలాంటి దౌర్బల్యం, ఇలాంటి హృదయ దౌర్బల్యం ఉన్నత లోకాలకు కాదు, అని ఉన్నత వ్యక్తులకు కాదు, అది కేవలం అపకీర్తికే దారితీస్తుంది. కాబట్టి ఈ హీన అశక్తికి నువ్వు ఎప్పుడైతే ఎలాంటి అశక్తికి లోనవుతున్నావో, ఇలాంటి ఒక హీన అశక్తికి నువ్వు లోను కాకూడదు. ఈ చిన్న చిన్న హృదయ దౌర్బల్యాలు ఇవన్నీ కూడా వదిలివేసి యుద్ధం చేయి అని కృష్ణుడు నేరుగా చెప్పేస్తాడనమాట అర్జునుడికి. సో అర్జునుడి యొక్క బంధువులపై యొక్క కరుణని, ఆ యొక్క అర్జునుడి యొక్క బాధని ఆ కృష్ణుడు ఆమోదించలేదు. ఈ డి నాట్ యాక్సెప్ట్ ఇట్. మొత్తం ఖండించేశాడు అనమాట. ఖండించేసి ఆ యొక్క హృదయ దౌర్బల్యాన్ని బయటికి తీసేసి, ఓ ఓ ఓ పార్థ, పార్థ అంటే పృథుడి యొక్క కుమారుడు. పృథ అంటే ఎవరు అంటే, పృథ ఈస్ ద సన్ ఆఫ్, ఏమంటారు, మదర్ మదర్ ఆఫ్ అర్జున కదా. పృథ అంటే కుంతీదేవి. సో సన్ ఆఫ్ పృథ అంటే సన్ ఆఫ్ పార్థ, ఓ అర్జున, ఇది చేసేసేయి. ఈ యొక్క హృదయ దౌర్బల్యాన్ని, ఈ ప్రతి వీక్నెస్ ఆఫ్ హార్ట్ ని బయటికి పడేసేయి. ఇలాంటి ఈ యొక్క దౌర్బల్యం అపకీర్తికే దారితీస్తుంది, కానీ నీ యొక్క హీన నీకు ఏమంటారు, ఇట్ విల్ హెల్ప్ యూ టు జస్ట్ ఫాల్ డౌన్, బట్ నాట్ ఇట్ విల్ హెల్ప్ యూ టు గ్రో ఇన్ స్పిరిచువల్లీ. ఒక పురోగతి చెందటానికి ఉపయోగపడదు అనేసి ఇక్కడ అంటున్నారు అనమాట.
రైట్. సో అలాగా కృష్ణుడు అనేసరికి అప్పుడు అర్జునుడు అంటాడనమాట, నేను ఏ విధంగా అటాక్ చేయగలను? భీష్ముడున్నాడు, ద్రోణుడున్నాడు. ఆ, వాళ్ళు చాలా పూజార్హులు. వాళ్ళందరూ నా యొక్క గురువులు, పెద్దవాళ్ళు, మా తాతగారు. ఆ, అలాంటి పూజార్హులైన భీష్ముడు, ద్రోణుడు వంటి వాళ్ళపై నేను ఎలా బాణాలు పెట్టగలను? ఎలా బాణాలు ఎక్కుపెట్టగలను అనేసి అంటారనమాట. వారు నా తాతగారు కదా, గురువు గారు కదా అంటారనమాట. వారు లోభులే, అర్థమవుతుంది. వాళ్ళు ఆ, దుర్యోధనుడి యొక్క ఏమంటారు, ఒక ఆ, వాళ్ళ పార్ట్ తీసుకున్నారు, వాళ్ళ వైపు వెళ్ళారు. కానీ వాళ్ళు జ్యేష్ఠులు కదా, ఉత్తమోత్తమములు కదా, వాళ్ళు మహారథులు కదా, అతిరిత మహారథులు కదా. వారిని చంపి నేను ఈ సంపాదించిన రాజ్యం అంతా కూడా రక్తపాతంతో కలుషితమై ఉంటుందే తప్ప ఏమి కాదు. అంతకంటే కూడా అంత వాళ్ళని చంపి ఇదంతా, ఈ రణరంగం అంతా కూడా రక్తపాతంతో కలుషితం చేయడం కంటే ఒక భిక్ష అడిగి బ్రతకటమే మేలు కదా కృష్ణ అనేసి అర్జున అంటాడనమాట. ఆ, సో ఇంతకు ముందు చాప్టర్లో మనం చెప్పుకున్నాం కదా, సేనోర్ ఉభయోర్ మధ్య అంటే మధ్యలోకి తీసుకెళ్లారు యుద్ధరంగంలోకి ఆ రథాన్ని కృష్ణ. అప్పుడు అర్జునుడు ఆ భీష్ముడు ద్రోణుడు దగ్గరికి తీసుకెళ్లి అక్కడ ముందుంచండి అంటారు. సో కృష్ణ రథాన్ని తీసుకెళ్తారు కదా. సో దానికి రీజన్ ఇది, ఆయన భీష్ముడు ద్రోణుడు గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాడు. వాళ్ళు పూజార్హులు, పెద్దవాళ్ళు, వాళ్ళని నేను ఎలా చంపగలను కదా అని. అందుకు ఆ రచన అక్కడికి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళని చూసి చాలా సంకోచంలో పడిపోతాడనమాట. ఆ, పెద్దవాళ్ళు కదా, అందరు వర్షిపబుల్ కదా, చాలా ఆ, వాళ్ళందరూ కూడా పూజార్హులు కదా, అలాంటి వాళ్ళతోటి ఎలా నేను యుద్ధం చేయగలను అనేసి అంటారనమాట. జనరల్ ఎటికేట్ ఏంటంటే పెద్దవాళ్ళని గౌరవించాలి కదా. మనం ఎటువంటి దూషణలు కానీ, ఎటువంటి వాళ్ళ మీద ఎటువంటి యొక్క దుశ్చర్యలు కానీ మనం చేయకూడదు అనేది మన జనరల్ ఎటికేట్ మనకి, మన ఒక ఒక మంచి లక్షణం. కానీ అలాంటి అలాంటి ఒక కరుణతోటి, అలాంటి ఒక దాంతోటి అర్జునుడు నేను ఎలా చంపాలి అనేసి అంటాడనమాట. సో అర్జున ఏం ప్రిఫర్ చేస్తున్నాడు దానికంటే, జస్ట్ నేను ఆ, ఒక భిక్ష ఎత్తుకొని జీవించటం అనేది ఒక బెటర్ కదా. ఇలాంటి గ్రేట్ సోల్స్, ఇలాంటి పెద్ద పెద్ద నో అతిరథ మహారథులు లాంటి యొక్క ఆత్మల్ని, ఇలాంటి వ్యక్తుల్ని చంపి నేను ఉండటం అనేది ఎంతవరకు తగ్గుతుంది అనేసి అంటారనమాట. కానీ ఇక్కడ ఒక చిన్న ఇదేంటి అంటే పర్పట్లో అసలు ప్రభుపాదులు చెప్తారు, ఒక స్పిరిచువల్ కోడ్ రికమెండేషన్స్ ఉంటాయన్నమాట. టీచర్స్ని, రిలేటివ్స్ని ఇప్పుడు చంపాలి కదా, తప్పు కదా, మరి ఆ ధర్మయుద్ధం ఎలా అవుతుంది అంటే ఎప్పుడు వాళ్ళని అబాండన్ చేయొచ్చు, ఎప్పుడు వాళ్ళని పక్కకు పెట్టొచ్చు అనేసి ఏమంటున్నారంటే, ఎప్పుడైతే వాళ్ళు ఒక అబామినబుల్ యాక్షన్ చేసినప్పుడు, వాళ్ళు ఒక సరి అయిన ఒక సత్యపూరితమైన, న్యాయపూరితమైన ఒక చర్య ఎప్పుడైతే చేయనప్పుడు వాళ్ళని వెలివేయొచ్చు. ఇంకొకటి ఏంటి, వెన్ దే లాస్ట్ దేర్ సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్, ఒక ధర్మానికి అధర్మానికి ఒక డిస్క్రిమినేషన్ ఏదైతే వాళ్ళు చేయలేని లక్షణాలు, చేయలేని పరిస్థితులు ఏర్పడతాయో అప్పుడు వాళ్ళని పక్క పెట్టొచ్చు. ఇప్పుడు భీష్ముడు, ద్రోణుడు ఎవరి పక్కకి వెళ్ళారు? దుర్యోధన్ పక్కకి వెళ్ళారు. అంటే వాళ్ళకి అసలు ధర్మం అంటే తెలుసు, ఇక్కడ పాండవులే గెలుస్తారని తెలుసు, మొత్తం అన్నీ తెలిసినా కూడా వాళ్ళు దుర్యోధను పక్కకి వెళ్ళారు. మేబీ బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్, ఆయన దుర్యోధనుడి పై పట్ల ఉన్న ఒక ప్రేమానురాగాలు కావచ్చు. అక్కడ దే కెనాట్ డిస్క్రిమినేట్ వాట్ ఈస్ హ్యాపెన్. సో అలాంటి పరిస్థితుల్లో ఉన్న గురువులు కానివ్వండి, అలాంటి పరిస్థితుల్లో ఉన్న టీచర్స్, బంధువులు కానివ్వండి, వాళ్ళని వెలివేయటంలో తప్పులేదు అని స్పిరిచువల్ రికమెండేషన్ ఇది. కానీ ఇప్పుడు అర్జున ఏం చెప్తున్నాడు? అర్జునుడికి తెలిసిది, ఎస్ వారు లోభులే, కానీ జ్యేష్ఠులు కదా. ఎస్ దుర్యోధను వైపు వెళ్ళారు వాళ్ళు, కానీ ఆ యొక్క ఫర్గివ్నెస్ అనేది ఉంటుంది కదా, క్షమాభిక్ష అంటూ ఉంటాం కదా. ఆ క్షమాభిక్ష అనే యొక్క ఆ ఆ కరుణ, ఆ యొక్క లక్షణం, అర్జునుడి యొక్క లక్షణం ద్వారా ఆ యునీక్ కైండ్ ఆఫ్ ఆయన లక్షణం ఏదైతే క్యారెక్టర్ అర్జునుడి దగ్గర ఉందో దాని ద్వారా ఆయన చంపలేకపోతున్నాడు. దాని ద్వారా ఆయన ఆ, భీష్ముడిని, ద్రోణుడిని అక్కడ చూడలేక ఆ, నేను చంపలేను అని నిర్ణయించుకుంటారనమాట. రైట్. అండ్ ఇప్పుడు అర్జునుడికి ఏది బెటరో అర్థం కావట్లేదు.
నేను వాళ్ళని యుద్ధం చేసి వాళ్ళని నేను కాంకర్ చేయాలా, వాళ్ళని నేను ఏర్పాను సొంతం చేసుకోవాలా, నా గుప్పెట్లోకి తీసుకొచ్చుకోవాలా, లేదా వాళ్ళతోటే నేను ఓడిపోయి ఒక క్షత్రియుడిగా నేను ఓడిపోవాలా అనేసి అంటున్నాడు అనమాట. సో నేను గెలిచినా ఓడినా నష్టపోయేది నేనే కృష్ణ అంటున్నాడు అన్నట్టు ఇక్కడ. సో బ్రాహ్మణ కృపణ అనే ఇద్దరు ఉంటారు కదా. సో కృపణుడి యొక్క లక్షణాలు ఇవన్నీ. బ్రాహ్మణుడి యొక్క లక్షణాలు ఏంటి అంటే వాళ్ళు ఆయన యొక్క ఆ, ఏమంటారు, ఒక ఆధ్యాత్మిక పురోగతి చెందటానికి ఉపయోగపడే ఒక లక్షణాలు ఉంటాయి బ్రాహ్మణుడికి. కానీ ఆ కృపణుడికి ఏంటంటే దే హ్యావ్ దేర్ ఓన్ వే ఆఫ్ యూనో, ఇవన్నీ లక్షణాలన్నీ కూడా ఆ, ఇవన్నీ ఏర్పడతాయి అన్నమాట. సో ఇక్కడ కృపణ లక్షణాలన్నీ కూడా అర్జునుడికి ఏర్పడుతున్నాయి అనే పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. ఒక ఒక ఇండెసిసివ్ స్టేట్ లో ఉన్నాడు. ఎటువంటి ఒక డెసిషన్ స్టేట్ తీసుకొని పరిస్థితుల్లో ఇప్పుడు మనకి ఆ, అర్జునుడు ఉన్నాడు అనమాట. సో క్షత్రియ ధర్మం యుద్ధమే అయినా నేను యుద్ధం చేయకుండానే భిక్షాటన చేస్తూ బ్రతికితే బాగుండదా అనేసి తను ఒక తర్జన భర్జనలో ఉన్నాడు, ఒక ఇండెసిసివ్ స్టేట్ లో ఉన్నాడు. తను ఎటువంటి నిర్ణయం తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడనమాట. సో ఆ ఇండెసిసివ్ స్టేట్ ఏంటంటే, నేను ఫైట్ చేశాను అనుకోండి, ఎస్, ఇఫ్ అర్జున ఫైట్స్, నేను నేను ఇఫ్ అర్జున ఫైట్స్, అర్జునుడు ఫైట్ చేస్తే గెలుస్తాడు ఖచ్చితంగా. చాలా, ఎందుకంటే చాలా ఉత్తమోత్తమైన శక్తులు కలిగిన వాడాయన. కానీ వాళ్ళ బంధువులు లేకుండా నేను ఏమి ఎంజాయ్ చేయగలను? లాస్ట్ చాప్టర్ లో చూసాం కదా. నేను గెలుస్తాను, కానీ నా బంధువులు లేకుండా నాకు ఎలా ఎంజాయ్మెంట్ ఉంటుంది కదా. ఓకే, గెలుస్తాను. ఈ యొక్క రక్తపాతమైన ఈ యొక్క మొత్తం ఈ ఈ యుద్ధ భూమిలో చేసి, ఇన్స్పైట్ ఆఫ్ సో మచ్ ఆఫ్ బ్లడ్ షెడ్, ఈ రక్తపాతం అంతా కూడా నేను ఏ విధంగా గెలుస్తాను? ఇక్కడ అంత బాధే ఉంటుంది కదా, నో ఎంజాయ్మెంట్ అనేసి అంటారు అన్నమాట. సరే, యుద్ధం చేయలేదనుకోండి, యుద్ధం చేయకుండా ఆపేశాడు అర్జున అనుకోండి, అప్పుడు ఆయన ఫీలింగ్ ఏంటి అంటే భిక్ష భిక్షాటనే కదా నా యొక్క ఆల్టర్నేటివ్. అంతే కదా, క్షత్రియుడిగా నేను యుద్ధం చేయాలి. కానీ యుద్ధరంగంలో నేను యుద్ధం చేయనని బయటికి వెళ్తే క్షత్రియ ధర్మంగా ఏంటి పనిష్మెంట్ అంటే జస్ట్ బెగ్గింగ్ కదా. అక్కడ కూడా ఎంజాయ్మెంట్ లేదు, రైట్? సో నేను గెలిచినా నాకు ఎంజాయ్మెంట్ లేదు, నేను ఓడినా నాకు ఎంజాయ్మెంట్ లేదు అనేసి ఇలాగా ఒక కైండ్ ఆఫ్ ఒక ఇండెసిసివ్ స్టేట్ లో ఉన్నారనమాట అర్జున. కానీ ఇదంతా కూడా ఎవరికి కలుగుతాయి ఇవి ఆలోచనలు అంటే, సరే, ఒక అజ్ఞాన స్థితిలోకి ఏర్పడబడ్డాడు అర్జున. ఒక ఆ, ఒక లక్షణాలన్నీ కూడా చూపిస్తున్నాడు. కానీ ఇవన్నీ చూపించడానికి గల కారణం ఏంటి అంటే అర్జునుడి యొక్క నేచర్, ద ఒరిజినల్ క్యారెక్టర్ ఆఫ్ అర్జున ఇస్ సో సో ప్యూర్ అన్నమాట. ఇట్స్ ఎ గ్రేట్ డివోటీ ఆఫ్ లార్డ్. ఇట్స్ ఎ హైలీ ఎన్లైటెండ్ పర్సన్. తనకి తన సెన్స్, తనకు కంట్రోల్ ఆఫ్ మైండ్ ఉంది. కానీ అంటే ఇంకేంటి అంటే ధర్మాన్ని పాటించు, హీస్ డిజైరింగ్ టు బెగ్, భిక్షాటన చేయడానికి కూడా రెడీ ఉన్నారు ఫైట్ చేయకుండా. సో అంతటి కరుణా సముద్రంలో మునిగి తేలుతూ ఆ యొక్క ఏడుస్తూ ఆ యొక్క ఇండెసిసివ్ స్టేట్ లో ఆ, అర్జున ఉన్నాడనమాట. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో అర్జున చెప్తాడు, ఓ కృష్ణ, ఇక నేను నీ శరణం వేడుతున్నాను. సో నా ధర్మం గురించి గందరగోళం వచ్చేసింది నా మనసులో. ఈ హృదయ దౌర్బల్యంతో నేను స్థైర్యం కోల్పోయాను. నాకు అసలు ఏం మేలేంటో, ఆ మేలేంటో అంటే కరెక్ట్, మంచి ఏంటో చెడేంటో స్పష్టంగా నేను తెలియలేకున్నాను. ఇప్పటి నుంచి నేను నీ శిష్యుణ్ణి, నీ శరణాగతుణ్ణి. ఇప్పుడు దయచేసి మీరు నాకు ఉపదేశించండి అనేసి హీ విల్ సరెండర్ అంటూ కృష్ణ. ఇంతవరకు ఇద్దరు కూడా ఒక స్నేహితుల్లాగా, ఒక మిత్రుల్లాగా మాట్లాడుకుంటూ ఆ నేను ఇది చేయలేను కృష్ణను అనేసి, ఒక అర్జున తన బాధలన్నీ ఒక మిత్రుడికి ఏ విధంగా, స్నేహితుడికి ఏ విధంగా చెప్పుకుంటారు అలాగ చెప్తున్న సందర్భాలు చూసాం. కానీ ఇప్పుడు ఫ్రమ్ దిస్ మూమెంట్ అర్జునుడు కృష్ణుడిని ఒక గురువుగా అంగీకరించాడు. ఎప్పుడైతే అర్జున is surrendered to Krishna as a spiritual master, ఇప్పుడు ఆ, గీతోపదేశం మొదలవుతుంది. సో అంటిల్ అన్లెస్ వాట్ ఈస్ ద లెసన్ దట్ వీ నీడ్ టు లెర్న్, మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి ఇక్కడ అంటే, ఈ జీవితంలో మనకు కూడా ప్రతి అడుగులోనూ సంక్షోభాలు వస్తూ ఉంటాయి, కష్టాలు వస్తూ ఉంటాయి.
ఈ ఈ యొక్క ఇండెసిసివ్ స్టేట్ లో మనం ఎప్పుడు ఉంటూ ఉంటాం. ఆ, మనం ఈ విధమైన ఏ విధంగా మనం ఏం చేయాలి, ఈ హృదయ దౌర్బల్య స్థితిలో మనం కూడా ఉంటూ ఉంటాం. అసలు కరెక్ట్ ఏంటో తప్పేంటో మనకు స్పష్టంగా తెలియని పరిస్థితుల్లో మనం ఉంటూ ఉంటాం కదా. సో వాటి నుంచి బయటపడాలంటే ఇప్పుడు ఏం చేయాలని అర్జున మనకు తెలియచేస్తున్నాడు. ప్రమాణమైన గురువుని ఆశ్రయించాలి. ఆధ్యాత్మిక పురోగతి చెందటానికి, లేదా ఈ యొక్క భౌతిక జీవితాన్ని మనం సార్థకత పొందటానికి, లేదా ఈ జీవితం యొక్క లక్ష్యాన్ని మనం ఛేదించటానికి, గమ్యాన్ని చేరటానికి, ఆ, అసలు పర్పస్ ఆఫ్ దిస్ లైఫ్ ని మనం తెలుసుకుని దాని పట్ల మనం ఒక జర్నీ చేయటానికి మనం ఏం చేయాలి? ఒక ప్రమాణమైన గురువుని ఆశ్రయించాలి అని మనకు ఈ పరిస్థితి ద్వారా తెలుస్తుంది. ఆల్దో అర్జున ఈజ్ అ వెరీ వెరీ డియర్ ఫ్రెండ్ ఆఫ్ కృష్ణ, ఇక్కడి నుంచి కృష్ణ హ్యాస్ బికమ్ స్పిరిచువల్ మాస్టర్, ఒక ఆధ్యాత్మిక ప్రమాణమైన గురువు అయిపోయారనమాట అర్జునుడికి. సో దిస్ ఈజ్ వాట్ అన్ని శాస్త్రాలన్నీ కూడా అదే చెప్తున్నాయి. మనకు ఒక ప్రమాణమైన జ్ఞానాన్ని సంపాదించుకోవాలన్నా, మనకు ఇటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించుకోవాలన్నా మనకి ఎవరి ఆశ్రయం కావాలి అంటే ఒక గురువు, ఒక ప్రమాణమైన గురువు, ద ఆథరైజ్డ్ స్పిరిచువల్ మాస్టర్ ఆశ్రయం కావాలి. సో మనము ఎంత ఫార్చునేట్ అంటే వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ అండర్ ఆశ్రయ ఆఫ్ శ్రీల ప్రభుపాద్, హూ ఇస్ ద ఆథరైజ్డ్ బోనఫైడ్ స్పిరిచువల్ మాస్టర్ ఇన్ ద గౌడీయ వైష్ణవ సంప్రదాయ కదా. సో అలాంటి ఆశ్రయం పొంది, అలాంటి పాదస్పర్శ పొందిన ఆ, వాళ్లకు మాత్రమే ఈ యొక్క ఈ హృదయ దౌర్బల్య స్థితి నుంచి ఒక సత్యాన్ని గ్రహించే శక్తి రాగలదు. ఆ సత్యాన్ని గ్రహించి మన గమ్యం ఏంటో తెలుసుకునే యొక్క శక్తి వస్తుంది. ఆ గమ్యాన్ని తెలుసుకునే శక్తి కాకుండా ఆ గమ్యం వైపు ఎలా నడవాలో కావలసిన శక్తి, ఆ మార్గం కూడా మనకు దొరుకుతుందన్నమాట. సో ఇక్కడ ఇలా ఈ యొక్క పరిస్థితిలో అర్జునుడి యొక్క పరిస్థితి నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం అది కదా. మన జీవన సమస్యలు పరిష్కరించాలని అనుకుంటే ఒక నిజమైన గురువుని ఆశ్రయించాలి. ఇక్కడి నుండి గీతోపదేశం మొదలవుతుంది. ఇప్పుడు దెన్ కృష్ణ స్టార్టెడ్ గివింగ్ ఇన్స్ట్రక్షన్స్. ఇప్పటి వరకు ఏంటి, కృష్ణ ఇప్పుడు ఒకసారి మాట్లాడాడు అర్జున్ తోటి, ఏంటి ఇలాంటి దౌర్బల్యం రావటం ఏంటి, నీకేంటి ఇలాగొస్తుంది అని ఒక జనరల్ గా ఒక కాన్వర్జేషన్, ఒక మిత్రుడి యొక్క కాన్వర్జేషన్ లో చేశాడు. కానీ బట్ హీ హాజ్ నాట్ గివెన్ ఎనీ నాలెడ్జ్ స్టిల్ నౌ. కానీ ఎప్పుడైతే అర్జునుడు సరెండర్ అయ్యారో, కృష్ణ ఇక నీవే శరణం, ఇక నుంచి నేను నీ శిష్యుణ్ణి, నీ శరణాగతుణ్ణి, దయచేసి ఉపదేశించండి అని ఎప్పుడైతే అన్నారో, ఈ క్షణం నుంచి కృష్ణ విల్ స్టార్ట్ హిస్ ఇన్స్ట్రక్షన్స్. సో దిస్ ఈస్ హౌ వి మనం కూడా భగవద్గీత చదివేటప్పుడైనా కూడాను, మన ప్రభుపాదుల వారి దగ్గర ఆశ్రయం తీసుకున్నప్పుడైనాను, మనం ఏదైనా మనం బుక్ కానీ ఏదైనా చదువుతున్నప్పుడైనాను, వి షుడ్ రీడ్. మన మన యొక్క స్పిరిట్ ఏ విధంగా ఉండాలంటే ఇట్స్ సబ్మిసివ్ స్పిరిట్ అండ్ సరెండర్డ్ స్పిరిట్. if there is no surrendered spirit, then we cannot gain the appropriate knowledge in an appropriate way. ఏదైతే మనం నేర్చుకోదలుచుకుంటున్నామో అది ఏ విధంగా అయితే నేర్చుకోవాలో ఆ విధంగా నేర్చుకోలేము మనం సబ్మిసివ్ స్పిరిట్ లేకుంటే, సరెండర్డ్ స్పిరిట్ లేకుంటే. కాబట్టి వి షుడ్ సరెండర్ ఎక్స్పర్ట్స్. దట్స్ ద లెసన్ దట్ వీ నీడ్ టు లెర్న్. సో అది ఆ విధంగా ఒక అర్జునుడి యొక్క మూడ్లో మనము తెలుసుకోవాలన్నమాట. రైట్. తర్వాత శ్లోకంలో ఏం చెప్తారు అంటే, ఇప్పుడు కృష్ణ మొదటి పాఠం చెప్తాడు. ఏం మొదటి పాఠం చెప్తున్నాడు? పండితులు దేహం గురించి శోకించరు. అర్జునుడు పండితమైన మాటలు మాట్లాడుతున్నా కూడా ఏం చేస్తున్నాడు? ఇక్కడ దేహం గురించే శోకిస్తున్నాడు కదా, బాధపడుతున్నాడు. కానీ నిజ జ్ఞాని అంటే ఒక అసలైన జ్ఞానం ఉన్నవాడు ఈ దేహ స్థితిగతులు ఎన్ని వచ్చినా కూడా, ఈ బాడీలీ కాన్సెప్ట్ లో ఉన్న ఈ పరిస్థితులు, కష్టాలు ఎన్ని వచ్చినా కూడా శోకించడు, బాధపడడు. ఎందుకు? ఎందుకంటే మనం దేహం కాదు. ద ఫండమెంటల్ స్పిరిచువల్ ఇన్స్ట్రక్షన్, ఒక మనం ఆధ్యాత్మిక జీవితంలో మనం